నమస్తే, నేను హరిత. రాత్రి పడుకునే ముందు విశ్వానికి ఒక్క మాట చెప్పడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. పడుకునే ముందు విశ్వంతో ఒక మాట చెప్పమంటున్నారు. అలా చెప్తే మనం అనుకున్నది జరుగుతుందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, పడుకునే ముందు జరుగుతాయి. ఎందుకంటే నిద్రకు మెలుకకు నిద్రకు మధ్యలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామో అది ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. దీన్ని హిప్నోసిస్ థెరపీ అని కూడా అంటారండి, హిప్నోటిక్ థెరపీ అని కూడా అంటారు. అంటే ఒక మనిషిని తెలియకుండా ఒక నిద్రావస్థ స్థితి, అంటే నిద్రకు మెలుకు మధ్యలో ఉండి తీసుకెళ్ళి అఫర్మేషన్స్ ఇవ్వగలిగితే అతను చాలా మార్పు వస్తుందండి. ఇది చాలా వెస్టర్న్ కంట్రీస్లో బాగా ట్రై చేశారండి. దీన్ని ఎన్ఎల్పి అని కూడా అంటారు. బట్ అంతవరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పేది ఏమిటి అంటే, రాత్రి పడుకునే ముందు కరెక్ట్గా మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని పదే పదే రిపీట్ చేయాలి. ఏం కోరుకుంటారండి మీరు? ఒక మనిషికి ఏంటి కోరికలు ఉంటాయి చెప్పండి జనరల్గా? ధనం. ఎందుకు? ధనం మూలం ఇదం జగన్. ధనం ఉంటే డబ్బు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ నేను అడిగితే ఏమంటారు సార్ మా క్లాస్లో? మనీ అంటారు. ఎందుకంటే మనీ ఉంటేనే కదా సార్ మంచి ఫ్రూట్స్ తీసుకునేది, ఆరోగ్యంగా ఉండేది. మనీ ఉంటేనే కదా సార్ ఏదైనా రిలేషన్షిప్స్ కూడా. ఇప్పుడు నిజం చెప్పండి, అది కూడా అండి. చూడండి, సంబంధ బాంధవ్యాలు కూడా మీరు చూసినట్టయితే మనీతో ముడిపడి ఉన్నాయి. డబ్బు ఉంటే ఒక రకంగా చూస్తారు రిలేటివ్స్. డబ్బులు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అండి, అంతేనా? సో అయితే అలాంటప్పుడు డబ్బుని ఎట్లా సంపాదించాలి? రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేయాలి? అయితే ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ మనీ మనీ. ఎందుకంటే మనీని టైప్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారండి? మనీ. వారు ఏం ఆలోచిస్తున్నారంటే మనీ గురించి పాజిటివ్, కాబట్టి మనీ వస్తుంది. సో మ్యాజిక్ అని మొన్న ఒకసారి నాకు క్లాస్లోకి జాయిన్ అయ్యాడు, మనీ మనీ టైప్ చేశాడు, ఎప్పుడూ ఆగిపోయిన మనీ వచ్చిందట. సో జస్ట్ మనీ అని టైప్ చేయడం వల్లనే ఎందుకు వచ్చింది తెలుసా అండి? మనీ గురించి వింటున్నారు, వాళ్ళు చదువుతున్నారు, ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, దెన్ రియాలిటీకి వస్తుంది. అయితే పడుకునే ముందు ఏం చెప్పాలి అంటే, నేను ఊహించిన మరియు ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా వైపుకు నిరంతరంగా ప్రవహిస్తుంది, లేదా నిరంతరంగా నాకు వస్తుంది అని పదే పదే అదే ధ్యాసలో ఉండాలి. ఇంకా వేరే ధ్యాస రాకూడదు, డైవర్ట్ అవ్వద్దు. యాక్చువల్గా సబ్జెక్టులు ఎందుకు రిజల్ట్స్ రావు చెప్పనా అండి? అందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే డబ్బుకు సంబంధించి తప్పితే అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. నీ క్లాసులు చెప్పినప్పుడు కూడా ఏం చేస్తారంటే సీరియల్ చూస్తారు, రేపు ఏ సీరియల్ ఎవరు ఏమవుతుందో అని సస్పెన్స్. అంటే సీరియల్ వాళ్ళు ముందుకు నడవడం కోసం ఏం చేస్తారు మేడం? ఏదో సస్పెన్స్ వదిలేస్తారు. వారు అరగంట చూడడంతో పాటు అసలు ఏమైందని డిస్కషన్, రేపు ఏదో జరుగుతుందని మళ్ళీ, అంటే వారు మొత్తం ఆలోచనలు సీరియల్ పైన, అనవసరమైన డిస్కషన్. ఎగ్జాక్ట్లీ అండి. అలాంటప్పుడు మనీ వస్తుందండి? మనీ రాదు. అంటే మనీ గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు మాత్రమే మనీ అనేది ఎంటర్ అవుతుంది. నేను ఊహించిన మరి ఊహించని మార్గాల ద్వారా నిరంతరం డబ్బు నా వైపుకి వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతని ఎవరైతే పదే పదే చెప్పుకుంటారో, మీరు అడగచ్చు సార్, కొంతమంది నన్ను అడుగుతుంటారండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ సబ్జెక్ట్ తెలియకుండా కొంతమంది కొత్తవారు జాయిన్ అయ్యారు మేడం. ఓకే, ఒక్కటేసారి ఈ సబ్జెక్ట్ వింటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు సార్, ఏంటి కళ్ళు కంటే నిజం అవుతాయా? డబ్బు అనుకుంటేనే డబ్బు వస్తుందా? డబ్బు ఏమైనా చెట్ల కాస్తుందా? ఇలాంటి పదే పదే క్వశ్చన్స్ అడుగుతారు. బట్ నేను ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకించాను. ఎందుకంటే వాళ్ళు సరౌండింగ్స్లో విన్నది చూసిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. బట్ ట్రూత్ తెలిస్తే ఎలా ఉంటుంది మేడం? ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఈ సబ్జెక్టు తెలియని వారికి వర్కౌట్ అవుతుంది, సంపూర్ణ జ్ఞానంగా ఉన్న వారికి వర్కౌట్ అవుతుంది. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానం ఉంటుంది కదా, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాదు, సబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావు. ఎందుకంటే భగవంతుడు లాంటిది మేడం సబ్జెక్ట్. ఇక్కడ మనం భగవంతుడిని యూనివర్స్తో కొలుస్తాం, యూనివర్స్. సో ఏదైతే దాన్ని మనం పదే పదే రాత్రి పడుకునే ముందు అనుకుంటామో డైరెక్ట్ యూనివర్స్ ఏం ఒళ్ళోయ్యేదు. ఒక సంకల్పం కోరుకొని అది ఎన్ని రోజుల పాటు అనుకుంటే నిజం అవుతుంది? వారి శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. ఇక్కడ వారు అంటే ఎవరండి? శరీరం కాదు కదా. మీరు ఎవరండి హరిత గారు? మీరు ఆత్మస్వరూపులు, నేను ఆత్మస్వరూపులు. నాకు మీకు ఎన్నెన్నో జన్మలు గడిచిపోయాయి. సో ఈ జన్మలో చూడండి డిఫరెంట్ అంటే వారు ఏమనుకుంటారంటే నేను ఇదే నీ శరీరాన్ని అనుకుంటారు. శరీరం కాదండి, మనందరం ఆత్మస్వరూపులు. మనలో పవర్ ఎంత ఉందో ఆ పవర్ను బట్టి మనం ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. కొంతమంది చూడండి ఇట్లా సంకల్పిస్తారు, అలా వస్తుంటుంది. అంటే ఇన్ని డేస్ అని మాత్రం చెప్పలేమండి. బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలను, వస్తుంది అని మాత్రం గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. అయితే చూడండి, ఒక సబ్జెక్ట్ ఉంది మేడం. ఓకే, సబ్జెక్ట్ ఇద్దరు స్టూడెంట్స్ చదువుతున్నారు మేడం. ఇద్దరు సబ్జెక్ట్లో ఇద్దరు ఒకే విధంగా మార్క్స్ వస్తాయి మేడం చదివితే? రావు కదా. ఎందుకు? ఒక వ్యక్తి ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు. అంటే ఒకసారి చదవగానే వారికి మైండ్లోకి ఎక్కుతుంది, వారు రాయగలుగుతారు. ఇంకొక వ్యక్తి 10 సార్లు చదువుతా కానీ రాదు. అప్పుడు ఎన్నిసార్లు చదవాలి? 10 సార్లు చదవాలి. అయితే నేను చెప్పబోయే సబ్జెక్ట్ కూడా ఇదే అండి. వారి శక్తి స్థాయి తక్కువ ఉంటే మాత్రం ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాలి,
తక్కువ స్థాయి ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రాక్టీస్ అల్టిమేట్ గా సంకల్పం నెరవేరుతుంది. నెరవేరి తీరాలి. అది ఒక విశ్వధర్మం. అంటే ఎవరెవరు ఏదైతే కోరుకున్నారో అది ఇచ్చి తీరడం విశ్వధర్మం. బట్ ఏంటంటే అంతవరకు వాళ్ళు ఇప్పుడు చూడండి, విత్తనం వేశారు మేడం, విత్తనం ఫ్రూట్ అవ్వాలి, ప్రాణశక్తి ఉంటే డెఫినెట్గా అవుతుంది. అదే విత్తనాన్ని వేడి చేస్తే ఫ్రూట్ వస్తుందా? రాదు కదా. అదే విత్తనంలో ప్రాణశక్తి ఉంటే కంపల్సరిగా ఫ్రూట్ అయితే వస్తుంది. కానీ అది వచ్చేంత వరకు ఏం చేయాలి? వాటర్ పోయాలి, కంచె వేసుకోవాలి. ఆ మొక్క ఏమవుతుంది? వృక్షంగా మారుతుంది. ఆ వృక్షం ఏమవుతుంది? మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షమైన తర్వాత ఫ్రూట్స్ ఇస్తుంది. నేను వెయిట్ చేయను, నాకు నమ్మకం లేదు అనుకుంటే ఇన్స్టెంట్ గా ఏది జరగదు. ఇన్స్టెంట్గా ఏది జరగదండి. ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్లో ఫెయిల్యూర్ అవుతారంటే ఇమ్మీడియట్ కావాలనుకుంటారు. సార్ ఇమ్మీడియట్ కావాలి, అంత ఆతృత రాదు. ఆతృత ఉన్న వారికి అంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి మేడం. అంటే భవిష్యత్తులో ఇది కావాలా అది కావాలా, ఆతృత ఎక్కువ రాదు, వర్కౌట్ కావాలి. నేను ముందే చెప్పేస్తాను, డిప్రెషన్ స్థాయిలో వస్తారు. సార్ నా జీవితం ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అంటే ముందు ఆ డిప్రెషన్ తీసేయమంట. నిరాశ నిస్పృహ ఉన్న వరకు సబ్జెక్ట్ అర్థం కాదండి, ఎక్కదు, చేసినా రాదు రిజల్ట్స్. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు రాదు. ఎవరైతే వర్తమానంలో నిరంతరం ఆనందంగా ఉంటూ ఉన్నదానికి సంతృప్తిగా ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నిస్తారో వారి జీవితంలో సక్సెస్ వస్తుంది. సో అలా సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే ఒక మనిషిని సక్సెస్ బాటలోకి మీరు పయనింప చేయగలరా? ఎస్, డెఫినెట్లీ అండి. వారు సక్సెస్ డెఫినెట్గా అవుతారు. బట్ ఏంటిదంటే ఫోకసింగ్ పెట్టాలి. వారికి ఏది కావాలో దానిపైన వారు ఫోకస్ పెట్టినప్పుడు వారు అవుతారు. అంటే మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వల్ల అది సాధ్యమవుతుందా? ఎస్, నేనే కాదండి, ఎవరైనా సరే విశ్వధర్మాలకు అనుగుణంగా ప్రయత్నిస్తారో చేస్తారో వారికి డెఫినెట్గా వస్తుంది మేడం. బట్ విశ్వధర్మానికి అనుగుణంగా కనుక నిరంతరం సాధన చేసుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది. అయితే వాళ్ళ నుండి కర్మల యొక్క ప్రభావం ఉంటుంది మేడం. అంటే ప్రారబ్ధ, సంచిత, ఆగామి అనే కర్మల ప్రభావం కూడా ఉంటుంది. అంటే మనం ఏం సింపుల్ చెప్తున్నాం మేడం, రేపు ఎగ్జామ్ మేడం, ఇప్పటివరకు ఏమి చదవలేదు మేడం, నాకు మంచి మార్క్స్ రావాలి, వస్తాయి మేడం చెప్పండి? రావు కదా. సో ఏం చేయాలి? నీకున్న సమయంలో బాగా ఎఫర్ట్ పెట్టి రాయి. ఒకవేళ ఎగ్జామ్ కనుక మిస్ అయితే ఏం చేయాలి? నెక్స్ట్ టైం మాత్రం చాలా జాగ్రత్తగా ముందు నుంచే ప్లాన్ వేసుకొని చదువుకోవాలి. అంటే ముందు నుంచే సాధన చేయాలి. సో మన సబ్జెక్ట్ కూడా చెప్పేది అదే మేడం. అంటే నీకు అవ్వాల్సింది వస్తుంది. ప్రతి ఆలోచనే అఫర్మేషన్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే ఆలోచన పదే పదే చేస్తుంటావో అటువంటి అఫర్మేషన్సే వెళ్ళిపోతుంటాయి. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ అఫర్మేషన్, దెన్ పాజిటివ్ రిజల్ట్స్. అంటే మీరు ఏం చెప్తారు క్లాసెస్లో? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ సబ్జెక్ట్ను విశ్వవ్యాప్తం చేయడం కోసం ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. అక్కడ క్లాసెస్లో ఏముంటాయంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, ఓకే, పూర్ అంటే పేదరికం నుంచి ధనవంతులు ఎలా అవుతారు, నీ రిలేషన్షిప్స్ ఎలా స్ట్రాంగ్ చేసుకుంటావు, నీ కెరియర్లో జాబ్ ఎలా రావాలి. సో వీటన్నిటికీ నెక్స్ట్ చెప్పాలంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపార అభివృద్ధి, రాజకీయంలో ఉన్నారు రాజకీయ అభివృద్ధి, అంటే సింపుల్గా నువ్వు ఎందులో ఉంటున్నావో అందులో నీకు డెవలప్మెంట్ ఎలా ఉండాలో చెప్పేది క్లాస్లో ఉంటాయి. అయితే ఈ క్లాస్ కంటే ముందుగానే ఒక డెమో క్లాస్ ఇస్తాం మేడం. ఎందుకంటే ఫస్ట్ రాగానే క్లాసులు అనేసి మాత్రం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ నేను డెమో క్లాసే ఇస్తాను. అంటే ఈ డెమో క్లాస్లో ఏంటంటే అసలు ఎందుకు మనం స్ట్రక్ అయిపోతుంటాం, మెయిన్ బ్లాక్స్ ఎక్కడున్నాయి మన లోపల, అవి అది క్లియర్గా తెలియజేస్తాం. తెలియజేసిన తర్వాత మేము 6 days క్లాసెస్ ఉంటాయి మేడం. ఈ 6 daysలో ఏంటంటే ఎవ్రీ డే నేనే నా ఓన్ వాయిస్తో మెడిటేషన్ చేపిస్తుంటాను. ఇలా చేపించడం ద్వారా వాళ్ళ యొక్క బ్లాక్స్ అనేది వెళ్ళిపోతుంటాయి. ఇంకా అది కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే నెవర్ స్టాప్స్ అండి. మన దగ్గర ఏం సిస్టమ్ అంటే వ్యక్తులు వచ్చిన తర్వాత వారు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మన దాంట్లో మెంబర్షిప్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాంటి ఒక సిస్టమ్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకు రిజల్ట్స్ రావాలి, సంకల్పించాలి, బలంగా అనుకోవాలి. మానసిక స్థితి మాత్రం అలా ఉండాలి. థ్యాంక్ యూ విజయ్ గారు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యం అంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.